అధ్యాయము 41వ అధ్యాయాన్ని అందరూ కలిసి చదువుతాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ప్రార్థన. మీ బలను సమీపించే మరణాన్ని మేము ప్రచురించేగా పరిశుద్ధ గ్రంథాల నుండి మా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకునే ముందుగా మీరు అనుగ్రహించి మీలాంటి భాగాలు పడవుతారు. లేదంటే సరైన రీతిలో ఈ వాక్యాన్ని వివరించడానికి సామర్థ్యం తెచ్చి 2 Corinthians 3:5 వచ్చిన ఆ సామర్థ్యం మీరే తెచ్చి మీ ఆత్మ నడుదల, మీ ఆత్మ స్వేచ్ఛ, మీ ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీ ఆత్మను నడిపించి మీ రక్తం వచ్చి కొన్నారు. మీ వల్ల మీ రక్తంతో శుద్ధీకరించి పరిశుద్ధి పవిత్రించి పరసంబంధమైన తరపులు అనుగ్రహించి మహిమగంట ప్రభావం పొందండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచింది. యేసు ప్రభువు అనే పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు బేతనియ గ్రామంలో కుటుంబాన్ని దర్శించారు. అనేక సందర్భాల్లో ఆయన అనేక కుటుంబాలను దర్శించారు. మనందరూ ఏరిలో శతాధిక కుటుంబాన్ని దర్శించినారు. తర్వాత ఆ మార్త మరియ కుటుంబాన్ని కాకుండా లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కుటుంబాన్ని కూడా దర్శించినారు. రోగి కుటుంబాన్ని కూడా దర్శించారు. అలాగే అనేక కుటుంబాలను దర్శించడం మనందరూ ఏరిలు. ఇక్కడ బేతనియ గ్రామంలో 5వ అధ్యాయంలో అందులో 10వ అధ్యాయం 38వ వచనం చదవండి ఎవరైనా. అంతట వారు ప్రయాణమే పొందుచుండగా అది బేతనియ గ్రామంలో ప్రవేశించిన సందర్భం మానేది. ఆ సందర్భంలో ఆ ఇంట్లో మార్త మరియ సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ కూడా ఉన్నారు. ఆయన ఆబ్సెంట్ అనమాట. తీసుకుపోయినప్పుడు సోదరుడు మార్త మరియ సోదరుడు ఆబ్సెంట్. ఇక్కడ ఆ మార్తడు అన్నాడు యేసు. ఏమంటాడు ఇక్కడ? మార్త ఇద్దరు సహోదరులు ఒక సహోదరిని ఉద్దేశించి మాట్లాడుతా అన్నాడు. ఏమంటాడు? అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి ఏం చేస్తుందండి? తొందరపడుచున్నది. తొందరపడుట మన అవసరం ఏంటండి? పళ్ళలో ప్రవేశించే మనం అనేక విషయాలు తొందరపడతా ఉంటాం. తొందరపడ్డానండి ఎవరో పరీక్షలు రాస్తూ ఉంటారు. 10th క్లాస్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తాడు. అంకుల్ నేను ఏ బదులు బి పెట్టాను అంకుల్. మల్టిపుల్ చాయిస్ లో ఏ బదులు బి పెట్టాను, బి బదులు సి పెట్టాను. అందులో మార్కులు తక్కువ వచ్చింది, ర్యాంక్ తక్కువ వచ్చింది, మార్కులు తక్కువ వచ్చింది. అవునా? ఇది తొందరపాటు. మన తొందరపాటు చర్యల వల్ల తొందరపడుతూ ఉంటాం. అనేక విషయాల్లో తొందరపడి మాట్లాడుతాం. ఒకసారి తొందరపడి మాట్లాడతాం. విశ్వాసమే తొందరపడి మాట్లాడతా. నువ్వు అలాంటాడు, వీలాంటాడు, నువ్వు అలాంటిదాను, వీలాంటిదాను, నువ్వు మంది క్రమంగా రాకున్నాయి. నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా శాపం కామెంట్ తెలుసా? ఎందుకు హెచ్చరిగా నేను ఇచ్చేస్తూ ఉంటాం. ఏంటండి తొందరపాటు, కంగారు లేదు అనేసేస్తున్నారు. ఇది తొందరలో అనేసేస్తుంది. ఏమనుకోకుండా ఏమనుకోకుండా తొందరపడేది అనేసేస్తుందా అని క్షమాపణ అడుగుతాం. తొందరపాటు చర్య వల్ల నష్టపోతాం. మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది, సంఘం కూడా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. తొందరపాటు చర్య వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు చదువులో తొందరపాటు చర్య. 2 సమూయేలు 2:6 అధ్యాయం. ఈయన తొందరపడ్డాడు. 2 సమూయేలు 6 అధ్యాయం 3 నుంచి 7 దాకా చదవండి. సమూయేలు 2వ గ్రంథం 3 నుంచి 7 వచనం. ఆ దేవుడి మనసు ఆశీర్వాదాలన్నీ అంకుశికెళ్ళిపోతాయండి. ఎవరు చదవాలి? 2 సమూయేలు 6 అధ్యాయం 3గా వేసిన దేవుని మనసాన్ని ఏం చేసేది? కొత్త బండి మీద ఎక్కించి గిబియోలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకుంటారుగా
అబీనాదాబు కుమారులకు ఉజ్జాను అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. ఆ తర్వాత ఆ 6వ వచనం చదువుతండి. తర్వాత 6వ వచనం, వారు నాతోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు అట్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చేపి ఆ దేవుని మనసును పట్టుకునగా ఆ యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మనసునందు పడి చనిపోయాడు. దేవుని మనసు అనబడిన దావీదు వచ్చాడు. దావీదు యొక్క ఆ జనాంగం వచ్చినారు, ఇశ్రాయేల్ జనాంగం వచ్చినారు. ఇక్కడ కిరీతాలయంలో ఉన్న ఆ దేవుని మనసుని తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాలా? ఆ కిరీతాలయంలో అబీనాదాబులోనే దేవుని మనసు ఎందుకు ఉండాలి? యెరూషలేములో ఉండాలి కదా అని ఆ దావీదుకి ఆలోచన, దాని యొక్క ఉద్దేశం మంచిదే. ఉద్దేశం మంచిదే, ఆలోచన మంచిదే. ఎక్కడ ఎక్కించారు? మనసాన్ని తీసుకొచ్చి కొత్త బడి మీద ఎక్కించి ఏం చేశాడండి తప్పు? కాలు జారింది. చూసారా, మనకి ఈ విషయాలు అర్థం కాదు, చాలా సూక్ష్మమైనది అనమాట. ఎట్లా కాలు జరిగిందండి? కాలు జరిగితే బండి మీద ఉన్న మనసు పడిపోతా లేదా? పడిపోదు, అవునా లేదా? కాలు జారితే బండి ఆ కుడుపులో ఈ బండి మీద ఉన్న మనసు ఏమైంది? మనసును పెట్టి పడిపోదు, కింద పడిపోదు. అందులో ఏం చేసాడు? ఆ మనసు ఆయన పడిపోకుండా పడుకున్నాడు. అది చేసింది. ఏంటి తప్పు? ఏంటి అతడు చేసిన తప్పును బట్టి? ఏంటి తప్పు? ఇక్కడ చూడండి, 2 అధ్యాయం ఇదే సందర్భం దినవృత్తాంతర గ్రంథంలో కూడా ఎజ్రా గారు రాశారు. 13వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 13:10. ఈ తొందరపాటు చర్య ఏం జరిగిందో ఏంటో తొందరపాటు చదువులో ఉంది. ఆ తొందరపాటు ఏంటి? ఆ 13:10 అది యెహోవా కోపం మొత్తం మీద పెట్టుకున్నాను. మందసమునకు చాపగా ఆయన తన వృత్తిని కనుక అది దేవుడే వృత్తి. దేవుడు కోపం వస్తుంది, దేవుని ఉగ్రత, దేవుని కోపం మనందరి నిమిషం ఉంటుంది. దేవుని కోపం దయ అంతా ఎలా ఉంటుంది? ఆయుష్కాలం ఉంటుంది. అన్ని మనం అనుకుంటా ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు మనం అనుకుంటే సరే, దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వస్తే ఏం జరుగుతుంది ఇక్కడ తెలిసింది. ఏం జరిగింది? ఏం చేసినా తప్పు? అసలు చేసిన తప్పు ఏంటో చూద్దామని సంఖ్యాకాండం 4వ అధ్యాయం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. సంఖ్యాకాండము దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమైన ఉపకారములన్నింటినీ ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయి రావాలను. అయితే వారు సాగుకున్నట్టు దాన్ని ముట్టుకోకూడదు. అసలు మనసు మోయవలసిన వాళ్ళు అప్పుడు ఉన్నారా? ఎవరన్నా? వాళ్ళు ఎవరు? కహాతీలు మోయాలి ఆ మనసాన్ని. కహాతీలు మోయాల్సిన వాళ్ళు ఉద్యా తమ్ముడు ఆయన వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారండి? మనసాన్ని మోసేస్తున్నారు. చూడండి సంఖ్యాకాండం 3వ అధ్యాయం. ఎవరి కహాతీలు? సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 17వ వచనం. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అన్నది. ఈ ముగ్గురులో మందసం మోసే సేవ కహాతీని దేవుడు అనుగ్రహించినాడు. అది లేవి ముగ్గురు కొడుకులండి. ముగ్గురు కొడుకుల్లో గెర్షోను, కహాతు, మెరారి. ముగ్గురు కొడుకు లేవి గారు ఏం చేస్తుంటే 3 పరిచయాలు అప్పగించినాడు. ఇది పరిచర్య ఎవరిదే? లేవి. 12 గోత్రాలలో లేవిని దేవుని యొక్క పరిచర్య కనుక నియమించుకున్నారు, ఏర్పాటుచున్నారు. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క నియమం, అది ఆత్మ నియమం. ఆ లేవి సంతుల లేవి గారు ఏం చేశారంటే ఆయన ముగ్గురు కుమారుల్లో కహాతీయులకి దేవుని యొక్క మనసు మూసే పరిచర్యను అప్పగించినారు. సంఖ్యాకాండం చదవండి 7వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయము.
వారి ఇశ్రాయేలు నుండి 7:9 వచ్చింది. అది రైట్ చదువుతుంది. అది తమ భుజముల మీద మోడే వారి పని. మనసాన్ని ఏం చేయాలి? భుజాల మీద ఎత్తుకొని కహాతీలు పోయాలి. వీళ్ళు ఏం చేశారు? మనసాన్ని తీసుకొచ్చి కొత్తబడి మీద ఎక్కించారు. తప్పు ఏంటి చేశారా? ఆత్మ నియమాలు ఉంటాయి, ఆత్మ నిబంధనలు ఉంటాయి, ఆత్మ అనుసరించిన నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు, కట్టడలు ఇవన్నీ ఉంటాయి. అది విడిచిపెట్టేది సరే. ఈ మనసాన్ని తీసుకొచ్చి అంటే ఒక బండిని కొత్త బండి తయారు చేసి ఆ మనసా దేవుని మనసు ఇదే 20 సంవత్సరాలు ఉండిపోయింది, దాన్ని తీసుకొచ్చి మనం ఇరిషులో పెడదామని దావీదు తన సాహచర్యాలను ఆలోచించి ఈ మనసును తీసుకొస్తాడు. ఏ రీతిగా తీసుకురావాలి? ఇక్కడ కహాతీలు తీసుకురావాలి, కహాతీలు పోయాలి. కహాతీలే ఆ మనసాన్ని పోయాల్సిన పని ఏం చేశాడండి ఈయన. ఎవరు ఈ మనసాన్ని పుట్టుకున్న కారణం తొందరపడ్డాడు అన్నమాట. తొందరపడి చర్య ఈయన పని కాదు, కహాతీల పని. కహాతీల పని ఆడ చేయాల్సిన పని ఈ చేస్తే ఏమైపోయింది అక్కడ? దేవుని కాపు ఉద్యోగాలకు వచ్చింది. దేవుని కాపు మొదటి వృత్తాంతములు 15వ అధ్యాయం 15వ వచనం. చూసారా? మోషే ఆజ్ఞాపించినట్లు ఈ సంఖ్యాకాండాన్ని ఎవరు రాసినారు? మోషే గారు రాసినాడు. 5 పుస్తకాలు, ఆదికాండ, నిర్గమకాండ, లేవి, సంఖ్యాకాండ, ఇవన్నీ మోషే గారు రాశాడు. అందుకనే మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఎవరు రాశాడు? ధర్మశాస్త్రాన్ని రాయమని చెప్తే కొండ మీద ఇదంతా మనకు సంగతి తెలుసుకుందా? 11 రాసిన సంగతి అందరికీ తెలుసు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, దేవుని యొక్క విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆజ్ఞ ఏంటి? ఏం చేయాలి? దేవుని మనస్సంతాన్ని దండంతో భుజాల మీద ఎత్తుకోవాలి. అలాంటి భుజాల మీద ఎత్తుకోవాల్సిన మనసాన్ని ఏం చేశారంటే బండి మీద ఎక్కించారు. ఏదైతే పొరపాటు అతను చేసిన పొరపాటు బండి మీద ఎక్కించారు. ఆ ఎడ్లు కాలు జారిపోతుందని మనసాన్ని పుట్టుకున్నాడు. ఏమైపోయింది ఇక్కడ? ఎంత ఈ ఆత్మ నియమాన్ని మీరడం వల్ల వచ్చిన నష్టం ఏంటి తెలుసా? ఈ తొందరపాటు చర్య వల్ల వచ్చిన నష్టం ఏంటి తెలుసా? విద్య మోయడానికి అర్హత లేదు, మోయడానికి అర్హత లేదు. అలాంటి మనసాన్ని పట్టుకున్నాడు. ఏం చేయండి? తొందరపాటు చర్య. ఈ తొందరపాటు చర్యలు ఏం చెప్తూ చూద్దాం. సంఖ్యాకాండ 21, సంఖ్యాకాండ 21 10 వచ్చిన చదవండి. సరే రోహులారా 12 వచ్చి చదవండి. సరే 24 వచ్చి చదవండి. 24 చదవండి. మిలీబా నేడు ఎంత సరే మీరు నా మాట వెనుక నాడు మీద తిరుగుబాటు చేస్తుంది కనుక నేను ఇస్రాయేలుకు ఇచ్చిన దేశమందు ప్రవేశింపడు. సరే ప్రవేశమే లేదు ఎవరికే? మోషేకి ప్రవేశం లేదు. మోషే ఎవరో యేసు మీద సాక్షి ఇచ్చిన సంఘీకరణ 12 అధ్యాయన నా ఇల్లు అంతటా సాత్వికుడు, నమ్మకమైన వాడు. అపొస్తలుల కార్యాల్లో అక్కడ 5 రాసినండి. ఎవరు అపొస్తలుల కార్యాలు రాసిన? ఎవరు అపొస్తలుల కార్యాలు రాసిన? ఎవరు? లోకా గారు, డాక్టర్ లోకా గారు ఏం రాసింది? 7 అధ్యాయంలో చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, సరే చదవండి, మాటలేదు ప్రవీణుడైన సంఖ్యాకాండ 7 అపొస్తలుల 7 అధ్యాయాలు చదవండి. ఆ వచనం చదవండి. ఎలాంటిగా లేకపోతే
చూసారా మోషే ఐగుప్తిలో 22 వచ్చిన మోషే ఐగుప్తిలో సకల విజయం అభ్యసించి మాటలు ఎందులో కార్యములు ఎందులో చూసారా కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేదు సరే కాలు జారితే తీసుకోవచ్చాడు కానీ నోరు జారితే ఏమన్నాడు ఇక్కడ ద్రోహులారా విని అన్న మాటకే చూసారా దేవుని యొక్క ధర్మశాస్త్రం చాలా సూక్ష్మంగా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది చిన్న మాటగా చూసారు ఎంత తప్పు చేసి ద్రోహులారా అన్న మాటకే నా పరిశుద్ధతను సన్మానించలేదు సరే నా పరిశుద్ధతను సన్మానించలేదు నేను ఏదైతే వాగ్దానం చేసిన వాగ్దానం దేశంలో ప్రవేశించడానికి నీకు అర్హత లేదు అన్నాడు అంతే వెంటనే వచ్చేసింది దేవుడి దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ త్వరగా వచ్చేస్తుంది కొత్త కాలంలో కృపాకాలం కాబట్టి కృపాయుగం కాబట్టి మనం బ్రతికిపోతాం తప్పులు చేసినా పొరపాట్లు చేసినా ఆలోచన చేయాలా క్రియల ద్వారా తప్పులు చేస్తాం పొరపాట్లు చేస్తాం ఎన్ని చేస్తాం ఎన్నో తప్పులు ఇలా ఒకటో రెండు చేసి మనం ఎన్నెన్నో చేస్తా ఉంటాం అలా దాడిపోతున్నాడు దేవుడు అలా దాడిస్తాడు మన విషయం ఏంటండి అలాంటి సకల విద్యలు అన్వేషించిన వాడే నమ్మకమైన వాడే సాత్వికుడైన వాడే కంగారు పడ్డాడు తొందరపడి సరే తొందరపాటు చర్య ఏం పని చేసింది ఎంత పని చేసింది తొందరపాటు చర్య వాళ్ళ విద్య ఏమైపోయాడు తొందరపాటు చర్య వాళ్ళ మోసం ఏమైపోయాడు సరే తొందరపాటు చర్య ఏం చెల్లుద్ది మానవ విశ్వాసం జీవితంలో విశ్వాసం వీళ్ళే మోసాడు సామాన్యుడే కాదు విశ్వాసం వీళ్ళు జాబితాలో లెక్కించబడినవాడు ఎన్ని లక్షల మంది పదకొండు అధ్యాయంలో సామాన్యుడైతే కాదు కదా అలాంటి వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతే మనసంటే పరలోక రాజ్యాలు లోకస్వత 13 అధ్యాయాలు తర్వాత పరలోక రాజ్యాలు ప్రవేశించిన కొంతమందేనండి ఎంతమంది రక్షణ పొందాం అనుకుంటాం బలలో పాల్గొంటున్నాం నియమం కూర్చుంటున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం చెబుతున్నాం ప్రార్థన చేస్తున్నాం సవాసం ఉంది అపస్తుల బోధన ఉంది ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాం మనం లోకస్వత 13 అధ్యాయంలో చూడండి లోకాస్వార్త 13 వచ్చింది అంత కదా లోక 13:20-24 వచ్చింది 22 నుంచి చదవండి 23 చదవండి ఎవరి గురించి చెప్పండి మాట రక్షణ పొందడం గురించి చూసారా మనం అనుకుంటా నువ్వు రక్షణ పొందితే పర్లాగ రాజ్యం వెళ్ళిపోతావు అంతే కదా ఒకరు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు ఎవరు స్వతంత్ర రాజ్యాలు మనందరూ తెలుసు వాడు నీటి మూలం కానీ ఆత్మూలం కానీ జన్మిస్తే కానీ అది దేవుని రాజ్యంలో చూడడు ప్రవేశించడం ఉంది వ్యవహార 3:5 ఇది సంగతి ప్రభువా రక్షణ పొందినాడు ఏం ప్రభువా ఇలా అడుగుతున్నాడు రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడుగు ఏం చెప్పాడు ఇక్కడ అనేకులు ప్రవేశింపచుకుంది కానీ వారి వల్ల కాదు అనేకులు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారు రక్షణ పొందిన అనేక పర్వత రాజ్యాలు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళ వల్ల కాదు ఎందుకు కాదు వాళ్ళు ఇరుకు ద్వారా ప్రవేశించడానికి అది పోరాటమే కదా ఇరుకు ద్వారా ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టం లేదు సరే ఆత్మ నియమాలు పాటించడానికి వాళ్ళకి ఇష్టం లేదు తర్వాత తీసుకోండి అనేకులు ప్రవేశింపజరుగుతుంది కానీ మోషే లాంటి కనాన దేశంలో ప్రవేశించలేకపోతే ఈ ఆత్మీయమైన కనాన దేశంలో మనం ఎలా ప్రవేశించింది ఒక ప్రశ్న పెద్ద ప్రశ్న ఉంది మనకి ఏం నేర్పిస్తారు అంటే ఇక్కడ ఉజ్జియా మనకి ఏం తెలియజేస్తున్నాడు ఉజ్జియా మనకి హెచ్చరిక ఏంటి ఉజ్జియా చేసిన తప్పు ఆత్మ నియమాన్ని ఏం చేశాడండి పాటించలేదు ఆత్మ నియమాన్ని పాటించలేదు ఆత్మ నియమాన్ని ఏం చేశాడు తన అది ఉల్లంఘించాడు దాన్ని
ఆ నియమాన్ని పాటించలేకుండా ఉల్లంఘించిన కారణం చేత ఆ కొన్ని మొదలు 12 అధ్యాయంలో ఉందంటే అతను ఏం నేర్పిస్తున్నాడు మన పాటు అంటే మనమే నేర్చుకోవాలి. అతను చేయవలసిన పని అతను చేయకుండా వేరే వాళ్ళు చేసే పని ఆయన చేయడం వల్ల ఆయన నష్టపోయాడు. మొదటి 12 అధ్యాయంలో అది మన అందరికీ కృపావరాలు ఇవ్వబడినాయండి. 12 అధ్యాయులు అందరికీ తెలుసుకున్నాయి. అందరికీ తెలిసిన వచ్చినాయి 12 అధ్యాయం కృపావరాలు 4వ వచనం. కృపావరాల నానావిధములుగా ఉంది కానీ ఆత్మ ఒక్కటే. పరిచర్య దేవుని యొక్క పరిచర్య చేయడానికి, అది పరిచర్య చేయడానికి మనకి ఏం అనుగ్రహించమండి? కృపావరాలు అనుగ్రహించండి. అది దాని అర్థం. అది దేవుని యొక్క పరిచర్య మనం జరిగించడానికి భూమి మీద ఉన్న మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడు? అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఎందుకు పుట్టించాడు మనల్ని? యెషయా 41వ అధ్యాయం. యెషయా 41వ అధ్యాయం ఎందుకు పుట్టించినాడు? 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా 43:7. అది నా మహిమ నేను సృష్టించిన వారిని ఆయన మహిమ కొరకు మనకు పుట్టించాడు. లేకపోతే ఏనుగో సింహమో పులో లేదా ఎలుగుబంటో లేదా సింహమో ఏంటోళ్ళు. అవునా? ఎందుకు మనల్ని మానవుడిగా సృష్టించినాడు దేవుడు. ఆయన స్వరూపంలో సృష్టించాడంటే, దేవుని స్వరూపంలో సృష్టించినట్టే అది వేరే సబ్జెక్ట్. మనం ఆయన ఎందుకు సృష్టించాడు? ఆయన మహిమ నిమిత్తము. ప్రార్థన చేస్తా ఉంటారు, మీ మహిమ కొరకే వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంటారు కదా. ఆయన మహిమ నిమిత్తం మనం సృష్టించాం. ఆయనకి మన వల్ల మహిమ రాకపోతే ఏం జరుగుతుంది? మన వల్ల ఆయన మహిమ రాకపోతే ఏం జరుగుతుంది? అపొస్తలుల కార్యాలలో వల్ల దేవునికి మహిమ రాకపోతే ఏం జరుగుతుంది? అపొస్తలుల కార్యాలలో ఎవరు 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఏం జరుగుతుందా? 21 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. నియమం పడిన దినమందు ఏదో రాజవస్త్రం ధరించుకుని యాజకుడి వచ్చింది. వారి ఎన్ని ఉపన్యాసం చేయగా ఇది దైవస్వరమే గాని మానవస్వరం కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున దేవునికి రావాల్సిన మహిమని ఎవరినైనా ఏ రోజు రాజు గారిని దొంగిలిస్తే ఏం జరిగింది తెలుసా? ఆయన మహిమనంతా మనం మనం ఏ పని చేసినా దేవునికి పరిచర్యలు ఏం చేసినా పరిచర్య ఆయన్ని వరాలు ఇచ్చినాడు ఆయన. మన రక్షణ పొందాం, మన విశ్వాస జీవితంలో వరాలు ఇచ్చేవాడు ఆయన, మన పరిచర్య నియమించేవాడు ఆయన. మన పరిచర్య చూడండి, అది కొరింథీయుల పత్రిక పరిచర్య నారాయణగా ఉన్నది. 9వ వచనం చదవండి. 9 చదవండి. ఏమి ఇచ్చాడు పరిచర్య? ఏ వరాలు ఇచ్చాడు ఆయన? 8 నుంచి చదవదండి. ఏలయనగా బుద్ధి వాక్యాన్ని మరి భాషాదులు సరిగ్గి సరే, ఎవరికి ఏ పరిచయం అప్పగిస్తే ఆ పరిచయం చేయాలి. విద్య ఏం చేశాడు? ఆయన పని కాదు. ఆ మనస్సు ఆయన పని కాదు, అది సహాధికుల పని. మనకు మనకి ఏ పరిచయం అప్పగించబడితే, ఏ వరం దేవుడు ఇచ్చాడా ఆ వరాన్ని మనం ఉపయోగించాలి. ఆ వరాన్ని మనం ఉపయోగించకపోతే ఏమవుతుంది? దేవుడికి ఏది రాదు? మహిమ రాదు. అవునా? దేవుడు వరం ఇచ్చాడండి. ఆ వరాన్ని మనం ఉపయోగించకపోతే దేవుడికి మహిమ వస్తాను, దేవుడికి మహిమ రాదు. మనకే
ఇవ్వని వరాన్ని మనం ఉపయోగిస్తే అప్పుడు కూడా దేవుడికి రెండు కారణాలు ఉన్నాయి. ఇచ్చిన వరాన్ని ఉపయోగించకపోయినా దేవునికి మహిమ రాదు. దేవుడిచ్చిన ఇవ్వని వరాన్ని ఉపయోగించిన దేవునికి మహిమ రాదు. ఇక్కడ సంఘానికి క్షేమం ఉండదు, మనకు కూడా క్షేమం. విద్య దెబ్బతిన్నాడు, ఇక్కడ ధ్రువుగారన్న ఆయన దెబ్బతిన్నాడు. తర్వాత ఈ గవర్నర్ గారు జడ్జి సీట్ లో కూర్చున్న ఈ గవర్నర్ గారు కూడా దెబ్బతిన్నాడు. దేవునికి మహిమ రాకపోతే జరిగే పనులన్నీ అలాగే ఉంటుంది. దేవుని పని జరిగాం అలాగే ఉంటుంది. అదే విద్య మనకి నేర్పిస్తాం. రెండో సందర్భం చదువు. ఇక్కడ ఉద్యోగంతో చదివిన దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతం 27వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతం 27వ అధ్యాయం. తొందరపాటు చదివే వాళ్ళు ఏం జరిగిందో, ఎలాంటి అనర్థాలు వస్తాయో 27వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి ఎవరైనా. చూసారా ఎవరు ప్రేరేపించారు సాతానుడు? చూసారా దావీదు అంటే అర్థం ఏంటండి? దావీదు అంటే ప్రియుడు, దేవునికి ప్రియుడు. తర్వాత దావీదు చాలా సరైన మనుషులు చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం సాక్షిస్తాడు. అదన్నీ వదిలిపెట్టండి. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటి? సాతాను ఎవరు ప్రేరేపించాడు? మనకి దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంటే సాతానికి స్థలము, అపవాదికి అది చోటు ఇయ్యకుడే. ఎవరికి చోటించడినా అపవాదికి చోటించిన సంగతి మనం ఇంకేం లేదు. 2 సమూయేలు 11:12 అధ్యాయం దొరగారు మనకి ఎక్కండి. మేడకి ఎక్కిన తర్వాత కూడా జరిగింది అక్కడ సంగతి. అది కూడా మనం ఎదురు కదా. దావీదు ఆత్మీయ జీవితంలో నష్టపోవడమే. ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కించి మనం ప్రార్థన చేస్తాను. అందుకనే దావీదు నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. అది ఎక్కలేడు ఈయన వల్ల కాదు. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు ఎవడు అని రాస్తాడు కదా. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతమును నిలవదగిన వాడు ఎవడు? ఇది దావీదు పరిశీలే. దావీదు జీవితం మన ఆత్మ జీవితంలో కూడా ఏముంటాయండి? ఎత్తు పల్లాలు పడతా ఉంటాం, లేస్తా ఉంటాం, పడతా ఉంటాం, లేస్తా ఉంటాం, దెబ్బలు తింటా ఉంటాం, దెబ్బలు తగిలించుకుంటా ఉంటాం, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇవన్నీ ఆత్మహత్యల అనుభవాలు. ఏం జరిగిందండి ఇక్కడ? సాతాను దావీదుని ఏం చేశాడట? ప్రేరేపించాడట. సాతాను ఏంటి? దావీదుని ప్రేరేపించాడండి. సాతాను ఎవడో దావీదు తెలీదా? తెలీదండి. తెలుసు. సమూయేలు గ్రంథంలో సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు తెలుసు కదా. మనందరూ తెలిసిన విషయం. కర్ణ పిశాచారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అవునా? సోది గారి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. వాళ్ళందరూ ఎవరో సాతాను సంబంధమే కదా. సాతాను సమూహం ఆరాధ్యాలు అదే చెప్తారు కదా. వాళ్ళందరూ కూడా సాతాను దూతలే. సరే విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటి? సరే జనాలు ఎక్కించుకుంటున్నాడు. అక్కడ యోగం గారు ఏం చెప్పాడు? 27వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక్కడ 3 అనుకుంటారు. 3 చదవండి ముందు. అందుకు యోవాబు అయ్యా ఏం చెప్పాడు? సలహా చెప్పాడు. సైన్యాధిపతి సలహా చెప్పాడు. సైన్యాధిపతికి తెలిసింది దావీదు తెలియదు. రాజుగారికి తెలియదండి. రాజుగారికి తెలియలేదు. సరే మరి అడ్వైజర్స్ లేరా? మంత్రులు లేరా? మంత్రులు హైతేకులు మంత్రి 6 రోజులు హైతేకులు కూడా మంత్రి కదా. మంత్రి సంప్రదించలేదు, సైన్యాధిపతి సంప్రదించలేదు, ఎవరిని సంప్రదించలేదు, దేవుని సంప్రదించలేదు, ఎవరిని సంప్రదించి కూడా సొంత ఆలోచన చెప్పిన మనం అదే పాట పాడతాం కదా. మన దావీదు పాట పాడతాం. ఇదిగో ఎన్నడైనా పాట. సరే ఇప్పుడు వద్దు పాట పాడతాం కూర్చుంటే మనకి వచ్చిన 27వ అధ్యాయం 8వ వచనం చదవండి. 27:8. చూసారా? ఆగండి. మొదటి దూత 27వ అధ్యాయం
7వ చదువు. ఈ కార్యము ప్రతికూల మగుడు చేత, చూసారా, ఈ కార్యము దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. ఏమైందండి? అది వ్యతిరేకమైనది, ప్రతికూలమైనది. ఈ జనాలు రక్షించే జనసంఖ్య మీద ఆధారపడి లేదు. 6 మూల జాత గొల్యాతిని, ఫిలిష్తీయుడైన గొల్యాతు 6 మూల జాత గొల్యాతుని బాల్య వయసులోనే ఆ యుద్ధ భూమిలో ఏం చేశాడండి? ఇశ్రాయేల్ సైన్యం అంతా నిజం మీద, అందరి మీద 40 రోజులు తను రంగపరుచుకున్నాడంటే. ఫిలిష్తీయుడైన గొల్యాతు 6 మూల జాత గొల్యాతు 9 అడుగుల గొల్యాతు 40 రోజులు సవాల్ చేశాడు. రాళ్ళ మీద ఎవరైనా యుద్ధాలు రండి. ఎవరు రాలేదు. ఇశ్రాయేల్ జనాంగం 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరైనా బాలుడైన ఆ దావీదు వెళ్ళి గొల్యాతుని సాధించాడు. మరి ఇక్కడ ఏంటండి? సైన్యాలే ఫిలిష్తీయుల మీద, ఆయన వ్యతిరేకంగా ఉన్న శత్రువుల మీద విజయం పొందడానికి ఆయన సైన్యం బలం కావాలా? దేవుని బలం, దేవుని బలాన్ని తెలీదా? తెలుసు. కీర్తన 18వ అధ్యాయం అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను. అది అదంతా ఏమైంది? వచ్చినప్పటికీ జనాలు ఎక్కడికి ఉన్నాడు. జనం బలం మీద ఆధారపడతా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుని దృష్టి ప్రతికూలమగుడు చేత ఆయన ఇశ్రాయేలును. ఏంటి అప్పుడు జరిగిన నష్టం ఏంటో తెలుసా? చదవడం నష్టం ఏంటి? 27 వచ్చాడు. ఆగండి, 27:14. మొదటి చదువుతా 27 వచ్చాడు 14. అది చూసారా? దావీదు చేసిన తప్పుకి శిక్ష అనిపించాడు. తప్పు ఒకటి చేస్తే శిక్ష కూడా మీదకి వచ్చింది. రాజుగారు తప్పు చేస్తే ఏళ్ళేళ్ళు చనిపోవడం కారణం ఏంటి? సరే, ఏంటి మనకి అర్థం కాదు. ఎలాంటి ఏంటి మనకు అర్థం కాదు. కొన్ని విషయాలు మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. పర్లోకానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవుడు మనకి ఏం తెలియజేస్తాడు. విషయం ఏంటంటే, ఇక్కడ దావీదు చేసిన పొరపాటు అది దేవునికి ప్రతికూలం అంటారు. అనుకూలం కాదు, ప్రతికూలం. ప్రతికూలమైన దానిని దావీదు చేసిన కారణంగా ఏం జరిగింది? ఇక్కడ ఇశ్రాయేలు 70,000 మంది చనిపోవడం ఏంటి? ఎందుకు చనిపోయినాడు? కారణం ఏంటి? అక్కడ యోబు చెప్పాడు. కీర్తన 94. కీర్తన 94 మనం చదువుతారుగా. 94వ కీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలో నరుల ఆలోచన వ్యర్థము. దావీదైనా సరే, మోషే అయినా సరే, అహరోను అయినా సరే, ఎలాంటి అబ్రహాము అయినా సరే, నరుల ఆలోచన ఏంటి? వ్యర్థం. సామెతలు 1:30 ఉంటాడు. నా ఆలోచన, సామెతలో 1:30 త్వరచేయండి. సరే, విననళ్ళకి పోయింది దేవునికి ఆలోచన పట్టించాం. విననళ్ళకి పోయిన వాళ్ళు అంకెలు. మరి సంగతి ఏంటి? సామెతలు 8వ అధ్యాయం 14వ వచనం. ఆలోచన చెప్పుట ఎవరి వశం? ఆయన తెలుసు. 12 కింద ఆయన రాసినట్టున్నాడు. 32 ఆయన రాసిన నీకు ఆలోచన. మరి ఆయన మరి ఏమైపోయింది అంతా? ఏమైపోయింది? రాసిన ఆయన కదా. 12 కింద రెడ్డిగా చూడండి, దావీదు కీర్తన. అవునా? రాసాడు లేదా? ఆయన రాసాడు. మరి నీకు ఆలోచన చెప్తే ఆయన రాసాడు. మరి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైపోయింది? 22 వచ్చినప్పుడు ఏమైపోయింది? అక్కడ యోబు ఆలోచన రిసీవ్ చేశాడు. దేవుని దగ్గర ఆలోచించలేదు. సామెతలు 11వ అధ్యాయం 14 వచ్చింది. సామెతలు 11, 14. ఆలోచనకర్తలు ఎంతమంది ఉన్నారు కదా? అది ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు. రక్షణకరము ఆలోచించాలి. మన ఏదైనా పని చేసేటప్పుడు అనేకులు ఉన్నారు. కరెక్ట్, వాస్తవమే. అనేకులు ఉంటే ఆలోచనకర్తలు ఉన్నారు. కాకపోతే 15వ అధ్యాయం చదవండి. 11, 14 చదివారు. 15, 22 చదవండి. సామెతలు 15, 22. అందులో ఉంది
ఆలోచన చెప్పేవాళ్ళు లేని చోట ఉద్దేశంలో వ్యర్థములగును ఉన్న ఎడల అది ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆలోచన కథ ఉండుంటే క్షేమకరం అంటున్నాడు. మనం ఆలోచించాం, తొందరపడి చేస్తాం అంతే. మనకేంటి ఆలోచింపేది, మనకేంటి ఆలోచింపేది? ప్రార్థన రాదా, మరి ఆరాధన రాదా, పాటలు రావా? అది రాదండి. అపోస్తలుల బాధ తెలీదా? సహవాసం అంటే తెలీదా? పనులు అంటే ఏంటో తెలీదా? అవి ఇలాంటి ఆలోచనలు చేసింటాడు. దేవుని నేను ఆలోచన చేయకుండా చేసిన పని యోబు ఆలోచన. యోబు అక్కడ ఆలోచిస్తున్నాడు, చెప్తున్నాడు కదా, అయ్యా ఇది చాలా నష్టం, ఇశ్రాయేలుకి నష్టం, మీకు నష్టం చెప్తాను అన్నాడు. మనకు నష్టం కలిగే పని మీరు చేయొద్దు అని యోబు అక్కడ చెప్తాను అన్నాడు. యోబు చెప్పినప్పుడు నన్ను ఆలోచన చేయాలి కదా దేవుడి దగ్గర. సంఘటనలు ఉన్నాయి కదా, చేసిన సంఘటనలు గతంలో చేసిన సంఘటనలు ఉన్నాయి, మరో సమయం 35 ఉన్నాయి కదా, మరి ఎందుకు అయింది? మరి ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు ఆలోచన చేయలేదు? దావీదు చేసిన తొందరపాటు చర్య వల్ల 70,000 మంది ఇశ్రాయేలు జనాంగం నష్టం. విషయం ఏంటంటే మనం ఆలోచన చెప్పేవాళ్ళని ఆలోచన చేయాలి. చదువుదాం. నిర్గమకాండం 18వ అధ్యాయం. ఆలోచన చెప్పేవారు ఆలోచనతో ముందుట మనకి రక్షణకరమని సామెతలు 11:14 చెప్పారు. నిర్గమకాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 18. లంచగొండలు గారి మనుషులు ఏర్పరచుకుని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగా, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారిని న్యాయమూర్తులను నియమింపవలెను. ఇక్కడ ఎవరికి సలహా చెప్తున్నాడు? మోషే మామ అని ఇత్రో గారు. ఇత్రో గారు ఇది చాలా స్పీడ్ గా ఉన్నారు. మంచిదే, స్పీడ్ గా ఉండడం మంచిదే. కానీ విషయం ఏంటి? మామగారైన ఇత్రో మోషే సలహా చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు అరణ్య పంటలో నడిపించాడు కదా, 6 లక్షల కాలవలను నడిపించేవాడు కదా, దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు కదా, ఎన్నిక చేయబడేవాడు కదా, ఆయన సాత్వికుడే కదా, ఆయన సలహా చెప్తున్నాడు. ఇక్కడ దావీదుకి మోషేకి ఉన్న వ్యత్యాసం అంటే చూడండి. మోషేకి దావీదుకి ఉన్న వ్యత్యాసం అంటే మనం చూడండి. ఇంక ఇతర మామగారు సలహా చెప్తే ఇది ఏం చేసాడే? ఎన్నడా వెళ్ళలేదు. 24 వచ్చుతాడు. మోషే చేసారా? మోషే మాట విని అతను చెప్పినంత చేసినా అది మోషే అర్థమైంది. ఏమర్థమైంది? 6 లక్షల కాల్బలాన్ని తీర్చడానికి సామర్థ్యం లేదు. మాగా మిత్రులుగా ఏం చెప్పాడు? 6 లక్షల కాల్బలం ఉన్నారు ఇందులో, వీరులు ఉన్నారు ఇందులో, సైనికులు ఉన్నారు, సహాదారులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఇక్కడ, సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళు, లక్షలు కానివ్వండి, కొంతమందిని ఏర్పాటు చేసుకో. వీళ్ళందరికీ తీర్పించడానికి, న్యాయం సమకూర్చడానికి. న్యాయం నువ్వు ఒక్కడో చేయలేవు సుమా, డిస్ట్రిబ్యూట్ చేయి వర్క్ని. నువ్వు ఒక్కడో చేయలేవు. ఆ దినాల ఆయన చెప్పిన సలహా అది. నువ్వు ఒక్కడో చేయలేవు కాబట్టి ఇదేం చేయాలి? అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయి వర్క్ని. ఈ పని అందరికీ దేవుని యొక్క పని. సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పుడు అక్కడ ఏమంటాడు? ఇక్కడ ప్రజలందరిలో సామర్థ్యం ఎబిలిటీ ఉన్న వాళ్ళకి అప్పుడు. అది ఎబిలిటీ అంటే కూడా రాశాడు. వాళ్ళకి సామర్థ్యం, దైవభక్తి, సత్యం మీద ఆసక్తి, లంచగొండలు కానీ మనుషులు ఏం చేయాలి? ఏర్పరచుకొని వాటిని ఏర్పరచుకో.
వాళ్ళకి పని అప్పచెప్పు, దీనికి పని అప్పచెప్పు, దీనివల్ల ఒక్కరి వల్ల కాదు అంటే మోసే చూసేలేదు అక్కడ, మోసే చూసేలేదు, మోసే ఆలోచించలేదు, అన్నిక రాయబడలేదు. ఎవరి సొంత 21 అధ్యాయంలో ఉంటాయి కదా, ఇవన్నీ రాస్తే భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ సరిపోవాలి అని రాయలేదు. మోసే ఆలోచించుంటాడు. మామూలుగా చెప్పిన పని ఆయన చెప్పిన సలహా సూచన అది అడ్వైజ్, సరైన అడ్వైజ్. గవర్నమెంట్ ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ప్రధానమంత్రి వాళ్ళకి ఏమంటారు, అడ్వైజర్స్ ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, కింద సెక్రటరీ కింద డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు ఎవరికి ఎలా చూస్తే అలా రాస్తా ఉంటారు. దేశం ఆఖరికి తీసుకుంటారు. విషయం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఎంతవరకు న్యాయం అని ఆలోచించాడు. ఎవరో మోషే ఆలోచించి, మోషే జ్ఞానం కలిగిన ప్రవీణుడే, అపస్తులు 7 అధ్యాయాలు చదివారు, నమ్మకమైన సాత్వికుడే. అలాంటి మోషే ఇచ్చిన దేవుడు ఆ మామగారి మాట విని ఈయన ఆత్మీయ విషయాలు చెప్తున్నాడా, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయం కాకుండా భౌతికంగా భూ సంబంధంగా ఆలోచిస్తున్నాడా ఆలోచించాడు. అలాంటి సలహాలు లేకనే దైవం భగత్ సింగ్ గారి టైంలో ఆయన 86వ సంవత్సరంలో ఆయన క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నియమించాడు, కొంతమంది పెద్దలు నియమించాడు, సామర్థ్యంగా నియమించాడు. సామర్థ్యంగా కిరీప్ గారితో పాటు, కిరీప్ గారు, జీటి గారు అలా అప్పుడు ఉండేవారు కూడా, సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండేవారు. అంటే సామర్థ్యం కలిగిన వాళ్ళకి దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య అప్పగించారు. ఆత్మీయమైన నియమం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, దేవుడి గారు ఆలోచించాలి. ఆలోచనకర్తలు ఉండుట ఆవశ్యకము, రక్షణ గర్వ అంటున్నాడు. మనం ఆలోచించకుండా మనల్ని ఎవరి దగ్గర ఆలోచించి నాకే తెలిసి చెప్తే కాదు. తొందరపాటు చర్య, తొందరపడి తొందరపడ్డారే అసలు ఏంటి, ఎందుకు లోకోసం 10 అధ్యాయం చేసాం కదా, ఎందుకు ఈయన తొందరపడేది, ఈమె తొందరపడేది లోకోసం 10 అధ్యాయం ఎందుకు తొందరపడేది, ఎవరు అమ్మగారు లోకాస్వార్థ మాత్రం ఎవరు మాత్రం లేదండి, పర్వాలేదు. లోకాస్వార్థ 10 అధ్యాయం 41వ వచనంలో ఏమన్నాడు, తొందరపడదు ఏంటంటే విస్తారమైన పనులు గురించి విచారణ తొందరపడుచున్నారు కానీ తొందరపడి ఏంటి, తొందరపడి ఇంగ్లీష్లో బతికి తొందరపడదు ఏంటి, యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఏం కావాలి, 4వ అధ్యాయంలో యేసుప్రభుకి ఏం కావాలి, భోజనం అంతే కదా, భోజనం సిద్ధపరచాలి అంతే కదా, సౌకర్యాలు సిద్ధపరచాలి. రాత్రి అందుకు వచ్చాడు యేసుప్రభు, ఏమంటే భోజనం కోసం వచ్చిందా, మళ్ళీ భోజనం కోసం అయ్యే పెళ్లి జరుగుతుందండి భోజనం రండి అంటే మాకు ఎవరు రాత్రి ఎవరో ఫోన్ చేశారు, అయ్యా భోజనాలు రండి ప్రశ్న అనుకోండి. చూడండి ఇక్కడ భోజనం చేయమని శిష్యులు అడుగుతున్నారు, యేసుప్రభు చదవండి, యోహాను 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. వారు ఊళ్ళో నుండి బయలుదేరి ఆయన ఎందుకు వచ్చిందే ఈ యోగ శిష్యులు గ్రామానికి అరే మాత్రం భోజనం వెళ్ళాడు, చెప్పండి భోజనం వెళ్ళాడు ఆయన, చెప్పండి మనకి ఆయన చాలా విచారం. భోజనం నాకు శిష్యులైన భోజనాన్ని ఆహ్వానించేది చదువుతుంటే నాకు ఏంటి ఆయనకి మనకి చాలా తేడా ఉంది. ఈయనేమన్నాడు యేసుప్రభు అన్నాడు 34 వచ్చి 34 చదవండి తల్లి. శిష్యుని చూసాడండి, అందరికీ మన ఆలోచించాలి తక్కువ శిష్యులు, మనకు కూడా జ్ఞానం తక్కువే, జ్ఞానం లేని వాళ్ళ బుద్ధిహీనం బలహీనం, మనకు కూడా బలహీనమైన ఘటాలమే కదా, బలహీనమైన ఘటాలంటాడు ఇక్కడ పత్రికలో. అలాంటి వాళ్ళే మనకు కూడా, ఇలాంటి వాళ్ళవే బయలు కొంచెం యేసుప్రభు ఇక్కడికి అది నన్ను గొప్ప చిత్తం నెరవేర్చడి ఆయన పని తొలిపించే ఆయనకి ఆహారం అది. దేవుడు ఒక పని నియమించాడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పరలోక తండ్రి
మనమే చదివాం కదా, పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, నీతి స్వరూపుడు తండ్రి ఓ పని అప్పగించాడు. ఆ పని చేయడానికి ఆహారం. దేవుడికి ఆహారం, దేవుడు తిండేటంటే ఎంతో చేసుకుంటారు. ఆయన తిండేంటి, ఆయనకి ఆకలి, ఆయన ఆకలిస్తుందా? ఆయన తిండి కావాలి, ఆయన భోజనం కావాలి, భోజనం అనిపించాడు. ఇక్కడ అపార్థం చేసుకోవాలి. లోక స్వార్థ అన్ని తీసుకుని చెప్పాడు, నువ్వు అనేక పనుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు తొందరపడుతున్నావు. నాకు కావాల్సింది కాదమ్మా. మరి ఏం చేసిందో తెలుసా? అది అది మొత్తమైంది అని ఏర్పాటు చేసుకోలేదు. నీకు అనేకమైన పనులు వచ్చి ఏంటి చింతగలిగినా తొందరపడుతున్నారు. అది తొందరపడ్డ వల్ల నీకు నష్టం, ఎవరికి తొందరపాటు లేని మరీ లాభం. చూసారా, తొందరపడి నష్టపోయా మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంటే అర్థం ఏంటి? మార్త ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోలేదు. మరీకి మాత్రం డిఫరెన్స్. ఇద్దరు అక్కజల్లిలో డిఫరెన్స్. అక్కజల్లి ఇద్దరు ఉండవు చిట్లో ఆ వేదని గ్రామంలో. అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏంటి ఉత్తమమైన? దేవుడు ఉత్తమమైన వారిని మనకు అనుగ్రహించాడు. ఉత్తమమైన వాటిని ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఉత్తమమైన వాటిని మనకు అనుగ్రహించాడు. ఉత్తమమైన దాన్ని మరి ఏ రీతి ఏర్పాటు చేసి దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆలోచన, ఈ మూడు మనకు అవసరం. దేవుని యొక్క మాట అవసరం, దేవుని యొక్క ఆజ్ఞ అవసరం, తర్వాత దేవుని యొక్క ఆలోచన అవసరం. ఈ మూడు లేకుండా మనం తొందరపడి మనం పని చేస్తా ఉంటే ఏమవుతుంది? ఫెయిల్యూర్, సక్సెస్ అవ్వదు. ఏమవుతుంది? దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. దేవుని మాటకి పక్కన పెట్టేసి, దేవుని ఆజ్ఞని పక్కన పెట్టేసి, దేవుని ఆలోచన పక్కన పెట్టేసి, మన సొంత ఆలోచన ప్రకారం పరిగెడతా ఉంటే ఏమని చెప్తుంది? ఏంటండి పరిగెడతా ఉంటే దెబ్బలు తగులుతాయి లేదా? అది లేకుండా ఉండాలి అంటే చేసింది ఏంటి? తొందరపాటు ఆపాలా. ఈ తొందరపడకూడదు. అదే ఎవరు నేర్పారు? మరీ నేర్పుతాను. ఆయన దగ్గర పాదము చుంటే ఆయన బోధ వినిచుండేను. అది వినడం విశ్వాసం కలుగుతుంది. మనకే తెలుసు సంగతి. రోమ 10 అధ్యాయాలు, రోమ 10 వింటి వల్ల విశ్వాసం, వింటే క్రీస్తు వల్ల కూర్చొని మాట మనకు తెలిసింది. మనకు తెలిసిన వాళ్ళే ఎరిగి అది చెప్పేవాళ్ళు మన వాళ్ళే, మనమే. మన గురించే ఇవన్నీ దృష్టాంతాలే, దానికి ఆడవస్తుంది కాదు. విద్యా గురించి, దావీదు గురించి, మోషే గురించి కాదు, మన కోసం ఇవన్నీ రాయించాడు. ఈ 66 పుస్తకాలు ఎవరి గురించి? యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఉదాహరణలు. ఏమయ్యా, చెయ్యి పని, ఆయనకి అవసరం లేని పని, ఆయనకి అప్పగించని పని ఉద్యోగం చేసిన సుమా, నువ్వు జాగ్రత్త. నీకు అప్పగించిన పనే నువ్వు చేయాలి. నీకు అప్పగించిన పని నువ్వు చేయకూడదు సుమా, అది నీ పని కాదు. దావీదు తొందరపడ్డాడు, ఆలోచన చేయలేదు. దావీదు నష్టపోయాడు సుమా. మోషే మాట వినాడు సుమా. మోషే ఒక పర్యాయంలో తొందరపడి ద్రోహులారని ఇశ్రాయేలు జనాంగాన్ని ఎప్పుడైతే దూషించాడో, అవమానించాడో, ఆ దేవుని పరిశుద్ధను సన్మానించలేదో, ఆ కనాను దేశాన్ని సొంతం తీసుకోవడానికి అర్హత పోగొట్టుకున్నాడు సుమా. ఎవరికి? కాబట్టి ఏం చేయాలి? మనం పరీక్షించుకుని ఆరాధన చేశారంటే నా పాత్రలో రాశారు.